కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తన కన్న కూతురు కనిపించకుండా పోయింది. 2 ఏళ్లైనా కూడా కనీసం అధికారుల నుంచి చలనం లేకపోవడంతో తిరుపతి జిల్లా కలెక్టర్ని కలిసి లంచం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. తన తాలిబొట్టు అమ్మి తీసుకొచ్చినటువంటి 50,000 రూపాయలను తీసుకునైనా తనకు న్యాయం చేయండి, కనీసం తన కూతురు జాడ చెప్పండి అంటూ ఆ తల్లి పడుతున్న ఆవేదన చూసి అందరూ చలించిపోయారు. 2 ఏళ్ల క్రితం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఏదైతే కుర్రకాలవ గ్రామానికి చెందినటువంటి దుర్గా కనిపించకుండా పోవడంతో ఆ కన్న తల్లి లక్ష్మీదేవమ్మ తన కూతురి ఆచూకీ తెలపాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఇటు రెవెన్యూ అధికారులను కలిసి తన గోడు వెళ్ళబోసుకుంది. ఇప్పటి వరకు తన ఆచూకీ తెలియకపోవడంతో చివరకు మరొక్కసారి తిరుపతి జిల్లా కలెక్టర్ను కలిసి తన గోడు విన్నవించుకుంది. ఇప్పటికే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లిలో కలిసి తన యొక్క గోడు వెళ్ళబోసుకున్నా ఇంతవరకు తనకు న్యాయం జరగలేదు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా తాను ముందుండి నిలబడతానంటూ ఎన్నికల ప్రచారంలో ఊకదంపుడు ఉపన్యాసాలతో అదరగొట్టినటువంటి జనసేన పార్టీ అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి తన గోడు విన్నవించుకున్న ఆఫీస్కు మెట్లు ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారంటూ కన్నీళ్ల పర్యంతం అవుతోంది లక్ష్మీదేవమ్మ. తన బిడ్డ ఆచూకీ తెలపాలంటూ తన యొక్క గోడు వెళ్ళబోసుకుంటోంది, కన్నీళ్ల పర్యంతం అవుతోంది. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే తన కూతురి ఆచూకీ తెలియజెప్పాలంటూ కన్నీళ్ల పర్యంతం అవుతోంది.